ఇప్పుడు చెప్పండి, మరి మీరు పాస్టర్ గారు, మీకు ఇద్దరు పిల్లలు పరలోకంలో ఉన్నారంటున్నారు, ఇంకో ఇద్దరిని ఇవ్వచ్చు కదా మీకు ఇక్కడ అని మీరు అనుకోవచ్చు, లోకం అనుకోవచ్చు. దేవుడు నాకు ఇద్దరి కంటే 100 మందిని మిమ్మల్ని దేవుడు ఇచ్చాడు నాకు. దేవునికి స్తోత్రం. వారి వలన ఎటువంటి రిమార్క్, ఎటువంటి చెడ్డ పేరు తండ్రికి తల్లికి తీసుకురాకుండా, కంటే ఇలాంటి కొడుకులు కనాలరా, పుడితే ఇలాంటి పిల్లలే పుట్టాలరా అన్నట్టుగా అనేకులకు ఆదర్శనీయంగా నా పిల్లలు పెరిగారు, పెంచబడ్డారు. అలాంటి నా పిల్లలుకి దేవుడు పిలుపు వచ్చింది, వెళ్ళిపోయారు. ప్రియులారా, ఇక్కడ మనమందరం ఒక గుండె బరువుతో కూర్చున్నాం, భారంతో ఇక్కడున్నాం. ఎవరి ముఖాల్లో కూడా చిరునవ్వు అనేది కనబడట్లేదు. కొంతకాలము ఈ నొప్పి, బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ దావీదు ఒకరోజు తన కుటుంబంలో వచ్చిన ఆ భయంకరమైన శోధన, తన కుటుంబము విచ్ఛిన్నమైపోయి చిన్న భిన్నమైపోయినప్పుడు, తన కుటుంబము పరిస్థితి తనకి ఏమాత్రం కూడా అర్థము కాని పరిస్థితిలో తన కుటుంబము తన కంటికి కనబడుతున్నప్పుడు, మనుషులందరూ కలిసి అతన్ని రాళ్ళుతో కొట్టి చంపేయాలి అని అనుకుని సమయంలో దావీదు దేవుని మందిరంలోనికి వెళ్ళి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడట. దేవునికి స్తోత్రం. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ఇప్పుడు మీరు, నేను, నా భార్య, మా కుటుంబాలు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి చెప్పండి? దేవుడును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు మనమందరము ధైర్యం క్షీణించిన వారుగా ఉన్నాం, కానీ మనకి ధైర్యం దేవుడే. మన ధైర్యం దేవుడే, మన బలము దేవుడే. కనుక సంఘబిడ్డలైన మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మీరందరూ కూడా దేవుడును బట్టి ధైర్యం తెచ్చుకొని, నాకు దేవుడు ధైర్యం ఇచ్చే కొరకు మీరు ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనిషికి ఆహారము కంటే, ధనము కంటే ఏది ముఖ్యమో తెలుసా? ధైర్యంగా. ఎవరు వచ్చినా ఈ 4 రోజుల నుంచి నన్ను పలకరించడానికి కాకినాడ పట్టణంలో నుంచి మాత్రమే కాకుండా ఇతరితర ప్రాంతాల్లో, గ్రామాల్లో మరి అనేక మంది అనేక చోట్ల సేవ చేస్తున్న దైవజనులు నన్ను, నా కుటుంబాన్ని పలకరించడానికి వచ్చి నా భుజం మీద చెయ్యేసి ప్రార్థన చేస్తూ వారు ఒక మాట చెప్పేవారు, అయ్యగారు మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండండి. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు ధైర్యం ఇచ్చునుగా. కానీ వారు హస్తాలేసి వారు నన్ను దీవించి నా కొరకు ప్రార్థించి వెళ్ళారు. అలాంటి దైవజనులు అందరికీ నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వారందరికీ హృదయపూర్వకంగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ విషయం జరిగిన కాడి నుంచి కూడా మీలో ఎవ్వరూ కూడా సరిగా భోజనం చేయడం కానీ, కంటి నిండా నిద్రపోవడం కానీ మీకు లేదు. మీరు మీ ఇంటిని విడిచిపెట్టి
ఇప్పటి వరకు మా ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు మీరు. అంటే నా బాధ, నా కష్టం మీ ఇంట్లో జరిగినట్లుగా భావిస్తూ నా కుటుంబానికి ఎంతో చేదోడు ఓదోడుగా మీరున్నారు. మీ అందరికీ కూడా నా వందనాలు. కనుక ప్రార్థన చేయండి. గాయము చెయ్యువాడు ఆయనే, గాయము కట్టువాడు కూడా ఆయనే. గాయమయ్యింది, కానీ ఎవరి వలన ఈ గాయము చేయబడిందో ఆయనే గాయం కట్టాలి. కనుక నా గాయాన్ని కట్టే దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఆయన నాకు ధైర్యం ఇచ్చి, బలాన్ని ఇచ్చి, గాయాన్ని కట్టి మళ్ళీ మీ ముందు ఒక శక్తివంతమైన వాక్యం చెప్పేటట్లుగా నా కోసం ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక కాస్త టైం తీసుకుంటుంది, కానీ వీలైనంత తొందరలో దేవుడు మళ్ళీ నన్ను రికవర్ చేసేలాగా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి జూన్ 5వ తారీఖున పిల్లలిద్దరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీకు ఇప్పటికే తెలుసు. మరి ఆ రోజు మీరు అందరూ రావాలి. దానికోసం కూడా మీరు ప్రార్థించండి. ఆ రోజు మంచి వాతావరణం కొరకు ప్రార్థించండి. తుఫాన్ అని చెప్పారు, మళ్ళీ వేళ తుఫాను తీరం దాటిపోయిందని చెప్పారు. కనుక ఆ రోజు మంచి వాతావరణం వచ్చి, ఆ రోజు మంచి దైవజనులు, మరి ఆ రోజు మన మధ్యకి విశాఖపట్నం నుంచి జఫన్య శాస్త్రయ్య గారు వాక్యం చెప్పడానికి వస్తున్నారు. అయ్యగారి కొరకు వారు వచ్చి బలంగా దేవుడు వాడబడేలా ప్రార్థించండి. ఇంకా మన పట్టణంలో గొప్ప గొప్ప దైవజనులు కూడా ఆ రోజు రాబోతున్నారు. ప్రార్థించండి. ఎందుకంటే మార్టిన్ అయ్య గారు ఇందాక మంచి వాక్యం చెప్తూ ఒక మాట అన్నారు, యోబు నా సేవకుడు అని. చాలామంది సేవకులు ఆ రోజున అక్కడ ఉన్నారు, కానీ యోబును మాత్రమే దేవుడు నా సేవకుడు అని పిలవగలిగిన అర్హత యోబు సంపాదించుకున్నాడు. అలాంటి గొప్ప సేవకుడు యోబు. అలాంటి గొప్ప సేవకుడికి మనం గోరుతో కూడా పోల్చుకోవడానికి సరిపోలేం. కానీ యోబుకి 10 మంది పిల్లలు, నాకు 2 పిల్లలు. నేను ఒక్క మాట ఈ సభాముఖంగా చెప్పగలను, దేవుని సేవకులు ఎవరమైనా నాలాంటి గాయం జరిగినప్పుడు నాతో కూడా అనేక మంది దైవజనులు ఆ గాయం చేయబడిన వారి ఇంట్లోకి వెళ్ళి పలకరించి వారిని దేవుని వాక్యంతో ధైర్యపరిచి ఆదరించి యోబు జీవితంలోనే ఒక మాటను ఎత్తి చూపిస్తారు వాళ్ళు. ఏమిటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడిచ్చాడమ్మా, దేవుడు తీసుకున్నాడు, నీ సొమ్ము కాదు, నీ సొత్తు కాదు, ఆయనది, ఆయన బిడ్డలు ఆయన తీసుకున్నారని మాలాంటి సేవకులు ఎవరమైనా సరే ఆ మాటను ఉచ్చరించి వారిని ధైర్యపరుస్తుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యోబు ఏ కాలం నాటి వాడు అని ఆలోచిస్తే, క్రీస్తు పూర్వము 1500 దగ్గర నుంచి ఒక 200 సంవత్సరాల పూర్వం, క్రీస్తు పూర్వం ఆనాటి మనిషి యోబు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టక మునుపు 200 ఏళ్ల నాటి మనిషి అతను. ఆనాడు మంచి భక్తుడుగా పిలువబడ్డాడు, దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడ్డాడు.
యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొనెననే మాట యోబు ఒక్కడే పలకగలిగాడు, యోబు ఒక్కడే చెప్పగలిగాడు. ఇక మిగతా సేవకులలో కానీ పాస్టర్ గారు అన్న వాళ్ళు కానీ పరిచర్య ఎవరు కూడా మాట అనలేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి గాయాలైనప్పుడు యోబుని ఒక్కడినే ఎత్తి చూపిస్తాం, ఎందుకంటే ఆయన ఒక్కడే అన్నాడు గనక ఆ మాట. 10 మంది అనలేదు ఆ మాట. కానీ ఈ రోజున నా కుటుంబంలో ఇంత శోధన దేవుడు అనుమతించాడు అంటే ఎప్పుడో యోబు కోసం ఇంకా చెప్తూనే ఉన్నారు మీరు. ఈనాటి దినాలలో యోబు లాంటి భక్తులు ఎవరు కనబడతలేదా అని దేవుడు ఆలోచించి ఉండొచ్చు. ఎప్పుడు చూసినా ఎవరి కోసం అయితే చెప్తున్నాం మనం? యోబు కోసమే. కానీ యోబు లాంటి మాట అనేవాళ్ళు ఒక భక్తుడైనా ఉండక మానతాడా అని ఆలోచించాడేమో దేవుడు. ఆ మాట నా ద్వారా దేవుడికి మహిమ రావాలని ఆ బాధ శోధన నా కుటుంబంలో దేవుడు అనుమతించాడేమో అని అనుకుంటా. అందుకే నేను అంటున్నాను, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. మనం అలాగే చెప్పాలి, అలాగే అనాలి, ఆ నిరీక్షణతోటే ఉండాలి. ఎందుకంటే రానున్న దినాల్లో ఇలాంటి శోధనలు అనేక మంది జీవితాల్లో జరగచ్చు. ఎప్పుడో యోబుని చూడడం ఎందుకయ్యా? నిన్న కాక మొన్న కాకినాడలోని జగన్నాథపురంలో గోలీలిపేట తండ్రి సన్నిధి ప్రార్థనా మందిరంలో సేవ చేస్తున్న ఒక దైవజనుడున్నాడు. అతడు రఘుయేలు. అతడికి 2 కొడుకులు ఒకేసారి మరి ఆ ఏట్లో కొట్టుకుపోయినప్పుడు అతడు ఏ నోటుతో కూడా దేవుడిని ఒక్క మాట దూషించలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడని దేవుడు గనపరిచాడు అని దేవుడికి ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాడేమోనని ఆయనని నేను మహిమపరుస్తూ ఉన్నాను. మనం మహిమపరచాలి ఆయన. దేవునికి స్తోత్రం. సర్వశక్తుడు ఎప్పుడు మనకి ఏం చేయడు? అన్యాయము. మరి మీ జీవితంలో జరిగింది ఏంటండి పాస్టర్ గారని ఒకవేళ ఎవరైనా అనొచ్చేమో. మీ కుటుంబంలో జరిగింది ఇది అన్యాయం కాకపోతే పసిమొగ్గలను పసిపిల్లలను అలా చిదిమేశాడు దేవుడు. మరి ఇది అన్యాయం కదా అని ఇతరులకు అనిపించవచ్చు, నన్ను అడగచ్చు, మిమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు. మన దగ్గర సమాధానం ఏంటప్పుడు? మన దగ్గర సమాధానం ఏంటి? మన దగ్గర ఉంది సమాధానం. దేవుడు చెప్పారు. దేవుడు ఇప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు మనకు అన్యాయం చేయడు. మనకు నొప్పి కలిగిందని, బాధ కలిగిందని దేవుడు చెడ్డోడు అనగలమా? దేవుడు మంచోడు కాదనగలమా? ఆయన ఏ కార్యం చేసినా దాని వెనకాతల ఒక ప్రణాళికాబద్ధమైన ఆలోచన విధము లోకానికి తెలియపరుస్తాడు దేవుడు. అది మనం గుర్తెరగాలి. దేవుడు నా కుటుంబంలో ఈ శోధన అనుమతించాడు అంటే ఆ అనుమతి ఎందుకు ఇచ్చాడంటే శోధన తట్టుకోగలిగిన శక్తి ఈ రఘుయేలు సేవకుడికి ఉందో లేదో అని పరీక్షించడానికి దేవుడు అనుమతించాడు. ఒక శోధన మనకు అనుమతించబడి మన ఇంట్లోకి వచ్చిందంటే వెంటనే దేవుడు ఏం చేశాడంటే, ఇంత ప్రార్థన చేశాను, ఇన్ని ఉపవాసాలు చేశాను, ఇంత సేవ చేశాను, దేవుడు నాకు ఇంత అన్యాయం చేసేసాడు అని అనేకూడదు. వెంటనే మనం ఇలాగ అనేస్తాం ఒక్కోసారి. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఇందాక అయ్యగారు జోసఫ్ అయ్యగారు చెప్పారు, అబ్రహామును పరిశోధించాడు. పరిశోధించటానికి కొన్ని టెస్టులు జరుగుతాయి మనకి. అందులో నిలబడాలి మనం. ఇదే అసలైన విశ్వాసం.
అసలైన విశ్వాసం. లోకం దృష్టికి వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు వీళ్ళకి అని అనేవాళ్ళు ఉండక మానరు, అనక మానరు. వాళ్ళతో మనకు పని ఏముంది? మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. షాలేమన్న గారు నిన్న దినాన్ని ఎంత మంచి మాట చెప్పారు. యోబుకి పోయిన ప్రతి ఒక్క జంతువుల్లో రెట్టింపు కలిగి అన్నీ ఇచ్చేశాడు. పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం 10కి 10 ఇవ్వలేగా. 10 పరదేశీలో ఉంటే 10 భూలోకంలో దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, మరి మీరు పాస్టర్ గారు మీకు 2 పిల్లలు పరలోకంలో ఉన్నారంటున్నారు, ఇంకో 2 ఇవ్వచ్చు కదా మీకు ఇక్కడ అని మీరు అనుకోవచ్చు, లోకం అనుకోవచ్చు. దేవుడు నాకు 2 కంటే 100 మందిని మిమ్మల్ని దేవుడు ఇచ్చాడు నాకు. దేవునికి స్తోత్రం. అంటే మన కడుపును పుట్టిన పిల్లల మాత్రమే మనకు పిల్లలు కాదండి, ఆత్మీయంగా పెంచుతున్న ప్రతి బిడ్డ కూడా నా పిల్లలు లాంటి వాళ్ళే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు 2 100 మందా చెప్పండి? దేవుడు అన్యాయస్తుడయ్యాడా? దేవుడు అన్యాయం చేయడం, దేవుడు అన్యాయం చేయటానికి అసంభవం ఆయన చేయడు. ఆయన కనుక మనమే ఒక్కొక్కసారి తొందరపడి దేవుడిని కాస్త మాటని తూలిపోతుంటాం. దేవుడు అన్యాయం చేయడు, దేవుడు అన్యాయం చేయడు. అన్న ఒక మాట అని చెప్పారు, నాకు ఇంత జరిగినా సరే నా మీద నీకు కోపం రావట్లేదా, నా మీద నీకు కక్ష లేదా అని చెప్తాడు. ఎందుకు కోప్పడాలి ఆయన మీద? ఎందుకు కోప్పడాలి? దేవుడు ఒక రోజున పరదేశీలో నా కొరకు నా పిల్లల్ని దాసి ఒక రోజు నా చేతికి అప్పగించబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇస్తాడనే నిరీక్షణ నాకున్నప్పుడు నేను ఎందుకు దేవుణ్ణి మాట తోలాలయన్ని? ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయాధిపతి. మానవులం గనక కాస్త నొప్పి ఉంటుంది, మనకి నొప్పి బాధ ఉంటుంది, సహజం, అది సహజం. కానీ నా పిల్లలు దేవుని సన్నిధికి చాలా ప్యూరిటీ, ఫ్రెష్గా వెళ్ళిపోయారు నా దేవుడు. వారి వలన ఎటువంటి రిమార్క్, ఎటువంటి చెడ్డ పేరు తండ్రికి తల్లికి తీసుకురాకుండా, కంటే ఇలాంటి కొడుకులు కనాలరా, పుడితే ఇలాంటి పిల్లలే పుట్టాలరా అన్నట్టుగా అనేకులకు ఆదర్శనీయంగా నా పిల్లలు పెరిగారు, పెంచబడ్డారు. అలాంటి నా పిల్లలుకి దేవుడు పిలుపు వచ్చింది, వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగు. నా పిల్లలు దేవుడు సన్నిధిలో ఉన్నారు. ఇంతకన్నా నాకు ఏ తండ్రిని ఏమనుకుంటాడు? పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు బాగా పెరగాలి అని ఒక రకంగా అనుకుంటే, పిల్లల వల్ల ఏం గొడవలు వస్తాయో, ఈదులోకి వెళ్ళాడు ఎవరు గొడవ తెస్తాడో, ఏ చెడ్డ పేరు తీసుకొస్తాడో, ఇంటి పరువు అంతా గంగలో కలిపేస్తాడేమో అని రోజు వాళ్ళ కోసం భయపడుతూ బ్రతికే తల్లిదండ్రులు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ నా పిల్లలకు అటువంటి బాధ, సాధ, కష్టం లేదు. దేవుడు ఫ్రెష్గా తీసుకున్నాడు వాళ్ళని, చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మీకు ఈ మాటలు కాస్త గుండె బరువుతోటే ఉంటాయి ఈ మాటలు విన్నప్పుడు, కానీ మనకి దేవుడిచ్చిన నిరీక్షణ మాత్రం గొప్పదే. ఆమేన్, హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆ నిరీక్షణతోటే బ్రతకాలి మనం. గాయాలయ్యాయని, ఎవరినో పోగొట్టుకున్నామని, ఏదో మనల్ని విడిచి వెళ్ళిపోయిందని సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఎప్పుడూ కూడా నెపవేయడానికి మనం సరిపోం. ఒక నిరీక్షణ మనకుంది చెప్పండి, ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళతాం, వాళ్ళని చూస్తాం, వాళ్ళతో మాట్లాడతాం. అంత నిరీక్షణ మనకున్నప్పుడు దేవుణ్ణి కనపరచక మానం. కనుక మీరు ధైర్యంగా ఉండండి. నాకు దేవుడు ధైర్యం ఇచ్చేలాగా, నా భార్యకు ధైర్యం ఇచ్చేలా మీరు ప్రార్థన చేయండి. మన పరిచర్యని మహాభక్తులు ఎందరో వచ్చారు ఇక్కడికి. షాలేమన్ గారు వచ్చి ఆయన ప్రవచించారు. ఇందాక మార్టినయ్య గారు జ్ఞాపకం చేశారు అన్నమాట.
మన సంఘాన్ని దేవుడు, మన సేవను దేవుడు మునుపుట కంటే, ముందు జరిగిన దానికంటే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాకు 2 పిల్లలా 100 మంది పిల్లలా? చెప్పండి. ఇప్పుడు మేము ఎవరి కోసం బ్రతకాలా? మీకు సేవ చేసుకుంటూ, అనేక ఆత్మలు సంపాదించుకుంటూ, అనేక కుటుంబాలని కట్టుకుంటూ ఒక దేవుని రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలి. అలాంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా అతిశయిస్తున్నాను నా దేవుడిని బట్టి. కనుక నా ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉండేలాగే మీరు ప్రార్థన చేయండి. నేను ఎక్కడ కృంగిపోకుండా, నా భార్య నేను కూడా మునుపు చేసిన సేవ కంటే అధికంగా చేయాలని ప్రార్థన చేయండి. ఏమండి? కనుక రేపు ఆదివారం కూడా 10 గంటలకే ఆరాధన, ఒక ఆరాధనే పెట్టాం. రేపు ఆదివారం మాత్రమే ఆ టైం. వచ్చే ఆదివారం నుంచి యథాస్థితిగా మళ్ళీ పాత ఆరాధనలాగే జరిగిపోతే, ఈ లోపల మనకి బాబు 2 బాబుల కార్యక్రమం కూడా జరిగిపోద్ది. మన గాయాలు కట్టబడతాయి, మళ్ళీ మనము రన్నింగ్లో పడిపోతాం. కనుక మీరందరూ వాటి కోసం ప్రార్థన చేయండి. కార్యక్రమం కోసం మీ అందరూ గుండె బరువుతో ఉన్నారు నాకు తెలుసు. మరి పాల్ బాబుని, క్రాంతిని ప్రేమించలేని వారు, ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు. అంత మంచి బిడ్డలు. వారి కొరకు మీరు అనుదినం వారి ఆత్మశాంతి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ. దుఃఖములో నేను ప్రార్థించగా సంతోషమును ఇచ్చావయ్యా, శోధనలో నేను స్తుతించగా నెమ్మదిని నాకు వసగావయ్యా. దుఃఖములో నేను ప్రార్థించగా సంతోషమును ఇచ్చావయ్యా, శోధనలో నేను స్తుతించగా నెమ్మదిని నాకు వసగావయ్యా. మేలైన పాత్రగా నన్ను మలచావు, ఆశీర్వాదముతో దీవించావు. మేలైన పాత్రగా నన్ను మలచావు, ఆశీర్వాదముతో దీవించావు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే